అన్నా వందనాలన్నా. వందనాలు వందనాలు. ఎవరు? నా పేరు విల్సను. నేను ఇప్పుడు మీ డిబేట్ చూస్తున్నా ఇక్కడ సెల్లో. ఆ, ఆ. అందుకని ఇప్పుడేమో నాడు మాట్లాడుతుండ్రా ఇద్దరు క్యాసెట్ అనేది దానికోసము వింటున్నా. ఆ, ఆ. మీరా ఉపనిషత్తులలో ఉన్నది విగ్రహారాధన గురించి ఆ 2 క్వశ్చన్లకే దాటేసిండు. ఇక మీరు చేయాల్సిన మన క్రైస్తవులు అందరూ చేయాల్సిన వాళ్ళ డిబేట్కి పోవద్దు, వాళ్ళకి అనవసరమని నా విన్నపం అన్నా. క్రైస్తవులు డిబేట్కి వెళ్ళకపోతే వాళ్ళు మన యేసుక్రీస్తుని బండబూతులు దిగుతున్నారు కదా. అవసరం లేదన్నా. అసలు మనం ఏం చెప్పిండంటే వాళ్ళకి దూరంగా ఉండమన్నాడు అన్న. వద్దన్నా. ఇప్పుడు సమాధానం చెప్పకుండా అడ్ల క్వశ్చన్ లేకపోతే ఇప్పుడు కనపడుతుంది చూస్తున్నా. విగ్రహారాధన లేదా పలానా దగ్గర ఉన్నా మీరు 2 శ్లోకాలు చూపించిండు, వాడికి చెప్పకుండా ఏందో అర్థం చెప్తున్నాడు. ఇంకప్పుడు లొంగిపోయినట్టే కదా. లొంగిపోయిండు కానీ తప్పు అని తెలిసింది కానీ వాళ్ళ జనబలంతోనో ఇంకొక బలంతోనో అధికార బలంతోనో వాదిస్తున్న మాటలు తప్పితే ఆడ ఏం లేదు. మీరు మన పాటలు ఒకసారి సమాధానం చేసి. బ్రదర్ మీ పేరు చెప్పండి. విల్సన్. విల్సన్ ఎక్కడ ఉంటావు విల్సన్? నేను కనిగిరి ఏరియా, కనిగిరి దగ్గర. కనిగిరి. ప్రార్థన చేస్తూ ఉంటావు రెగ్యులర్ గా? చేస్తాను. అది ఆపు, పక్కన ఆపది వాయిస్ ఆపు. నేను ఒక మాట చెప్తాను నీకు. ఆవిది అది బాగుంది, నాకు వినపడద్దు. ఆపేవా? ఆవిది వినపడద్దు. సౌండ్ ఆపు. సరే చెప్పు. విల్సన్, ఇక్కడ సమస్య ఏంటంటే మనము క్రైస్తవులుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు సమాజంలో. కొంతమంది పాస్టర్లు కల్పిస్తున్నారు. ఎట్లా కల్పిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మన పాస్టర్లు హిందువుల ఇళ్ళకి వెళ్ళి మత ప్రచారం చేస్తున్నారు, మన దేవుని గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏంది, మీరు మా ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాము అంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు మన పాస్టర్లు. మీరు ప్రేమన్నారా? మీ దగ్గరికి రాలేదు, మా చర్చలు మేము చెప్పుకుంటున్నామని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా బాగానే ఉంది. మీ దగ్గరికి రాలేదు, మాది మేము చెప్పుకుంటున్నామని చెప్పినా మా హిందువుల ఇళ్ళకి రాకంటారు. రావద్దు, పోవాలి. మీరు చెప్తున్నారు అంటే అయ్యా వాళ్ళ దగ్గరికి పోయి చెబుతున్నారని వాళ్ళు అంటున్నారు, అందుకని మనం చెప్పాల్సి వస్తుంది అన్నారు కదా. ఇప్పుడు మీరేం చెబుతుంటారా? అయ్యా మీ దగ్గరికి మేము రాలేదు, మీ ఇళ్ళకి రాలేదు, మా చర్చలు మేము చెప్పుకోవడానికి మాకు రాజ్యాంగం ఇచ్చిందంటే. నేను పోలేదు వాళ్ళ ఇంటికి, కానీ చాలా మంది పాస్టర్లు పోతున్నారు కదా. మరి పాస్టర్లు పోయి చెప్పేది బైబిలే కదా. మరి ఇప్పుడు ఆ బైబిల్నే కదా వాళ్ళు ప్రశ్నించేది. బైబిల్ అయినా వాళ్ళ దగ్గరికి అవసరం లేదు అన్న. తీసుకుపోవద్దు కదా హిందువుల దగ్గరికి బైబిల్ని. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఎందుకంటే వాస్తవం ఏంటంటే విన్నోడికి వింటే వాడి విశ్వాసం వాడిని రక్షిస్తుంది, వినకపోతే వాడి ఇష్టం అంతే. కానీ వాళ్ళ ఇంటికే పోవాల్సిన అవసరం ఏందన్న. అది నేను పాస్టర్లకు చెప్పేది అదే. మీరు హిందువుల ఇళ్ళకి వెళ్ళి బైబిల్ ఇస్తే వాళ్ళ బైబిల్ తీసుకుని మనల్ని ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు తిరుపతికి పోయినంత మాత్రం పోయి చెప్పాల్సిన అవసరం ఏంది? బైబిల్ తీసుకుని హిందువుల ఇళ్ళకు పోకండి రా బాబు అని నేను మొత్తుకుంటున్నా. కానీ ఈ పాస్టర్ ఎదవలు వినట్లేదు చాలా మంది పాస్టర్లు. ఇప్పుడు మెయిన్ పాయింట్ మీరు చెప్పింది, మీ మాటలకి వాళ్ళు సమాధానం చెప్పాల. ఇవన్నీ చెప్పినా ఏది ఒకటి కూడా కరెక్ట్ రాలేదు. రూబాబుగా మాట్లాడుతుంది కానీ ఆత్మీయంగా మీరు మాట్లాడితే ఆయన రూబాబుగా మాట్లాడుతున్నాడు. లాస్ట్ అవన్నీ అయిపోయింది. ఫస్ట్ నుంచి వింటున్నా. లాస్ట్ కి ఇప్పుడు ఆ విగ్రహారాధన మీ దగ్గర ఉన్నదా లేదా తీసేసిండ్రు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు దానికి అసలు ఇప్పుడు సమాధానం లేదు. కాబట్టి వాళ్ళ విషయం వాళ్ళు బయటపడింది కాబట్టి సమస్య అర్థం కావట్లా. ఇప్పుడు మనం అందుకని ఈ రకంగా మళ్ళీ భౌతిక దాడి చేయకుండా ఈ రకంగా పెట్టి వాడు లలిత్ కుమార్ ఒకడు ఈడొకడు వాడొకడు ఈడొకడు ఏదో చేస్తున్నారు. అంతేగాని అదేమో కాబట్టి అయినా ఏదేమైనా మనమేందంటే వాళ్ళ కాడికి మీరు ఒకసారి దయచేసి మనం తాలూకాకు ఒకసారి జిల్లాకు ఒకసారి ఈ పాస్టర్ పరంగా మీటింగ్లు పెట్టి అయ్యా ఈ పని కాదురా, మీరు గోడ పని గుడ్డలు ఎందుకు ఉన్నట్టు చేయబాకండి, అది అంత అయినంత మాత్రం సేవ కాదు. ఏమన్నావు ఇంతకుముందు? ఇప్పుడు వాళ్ళు విషయం అన్నది ఇళ్ళకి పోయేది అనేది వద్దు కాదు. ఇంతకుముందు ఏదో గుడ్డు ఒక రకంగానే అన్నావు. అంటే గోడకి లేదు గొడ్డలు ఎందుకని? గోడకే లేదు అంటే గోడ తగిలేదానికే వచ్చుద్దంట, కానీ గొడ్డలు తీసుకొచ్చిన గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకు అంటున్నావా? ఓకే చెప్పిగా. అందుకని మీరు ఒకసారి దయచేసి నేను చిన్నోడిని
అంత ఇది లేదు కానీ నాకు ఒక బాధ వస్తుంది వీళ్ళు మాట్లాడుతుంటే అన్ని వింటానుంటా, అన్ని డిబేట్లు వింటున్నా కాబట్టి ఏ సమాధానం లేదు కానీ ఒక రుబాబే వాళ్ళ జనబలమే చూపిస్తుంది. అందుకని అవసరం లేదు వాళ్ళు ఇళ్ళకి పోవద్దు. సమస్య అది కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? శివశక్తి ఛానల్కి వెళ్ళి మనం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఈ పాస్టర్లంతా బైబిల్ పట్టుకొని పాంప్లెట్ పట్టుకొని ఇగో మీ దేవుడు దేవుడు కాదు మా దేవుడు దేవుడు అని హిందువులు ఇళ్ళకి వచ్చి అడుక్కుంటున్నారు. మీరు ఎందుకు అడుక్కుంటున్నారు? మీరు అడుగుతున్నారు, మీరు బైబిల్ ఇస్తున్నారు కాబట్టి మేము బైబిల్ ప్రశ్నిస్తున్నాం అంటున్నారు వాళ్ళు అంటున్నారు. మరి ఏం చేద్దాం చెప్పు? అందుకని మనం నేను చెప్పేది ఎందుకంటే నేను అనేది ఏంటంటే మీరు ఒకసారి తాలూకాకు హనీ జాన్సన్ గారు వట్టి విధవరా కొడుకాడు. అయితే మనము ఒక నియోజకవర్గానికి హనీ జాన్సన్ గారు ఎంత లుచ్చగాడో తెలుసా నీకు? వాడు ఎంత లుచ్చగాడో తెలుసా? ఆ మణిపూర్ వింటున్నా కాదు కాదు వాడు కాల్ రికార్డింగ్లు ఆడవాళ్ళతో మాట్లాడినవి బయటపడి తెలుసా నీకు? అది తెలీదు. అరే రామచంద్ర నీకు చాలా తెలియదు అసలు. అందుకనే మీరు నియోజకవర్గానికి ఒక ఏరియాలో ఒక నియోజకవర్గం ఒక రోజు పాస్టర్లను కూడా పెట్టయ్యా, మీరు మాత్రం హిందువులు ఇళ్ళకి బాబాకండ్రా, అది అవసరం లేదు. రామ నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ ఎదవలు వినట్లేదు కదా పాస్టర్లు. ఈ రకం ఇప్పుడు ఒకడంటుండ మొన్న నిన్న సెల్లో మీరు ఈ రకంగా ఏదో అంబేద్కర్ పరంగా అంబేద్కరిజం ఒకరు ఒక బ్యాచ్, పోతే క్రైస్తవత్వం అని ఇంకొక బ్యాచ్, ఈ రకం మా హిందూ ఆచారం జరుగుతుంది, మీరు దేహశుద్ధి తప్పదు కొన్ని రోజులలో. ఎవరు దేహశుద్ధి తప్పదన్నది ఎవరు? ఒక అతను అంటుండు. అందులో ఈ లలిత్ కుమార్ ఇప్పుడు వీడు మాట్లాడే కరుణాకర్ వాళ్ళు చెప్పి హోటల్లో దేహశుద్ధి తప్పదు కొన్ని అధికారులు అని ఏదేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో బీజేపీ కార్యకర్తలు ఆయన అన్నది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఏమనలే. ఆయన అన్నది నేను కూడా విన్నా. ఆయన అన్నది ఏంటంటే ఈ అంబేద్కర్ గారిని అంబేద్కరిజాన్ని అడ్డు పెట్టుకుని అంబేద్కర్ ఒక షీల్డ్ లాగా వాడుకొని మా హిందూ దేవీ దేవతల గురించి హిందువుల గురించి నీచంగా మాట్లాడితే మీకు దేహశుద్ధి తప్పదు అని అన్నాడు. ఇప్పుడు అంత అవసరం ఏముందన్నా వాళ్ళకి గిల్లుకోవటం ఎందుకు? అది ఏదో ఉంటే ఇప్పుడు నేను అదే చెప్తాను కదా. ఇది హనీ జాన్సన్ గారు అట్లా తయారైండు, విజయ్ కుమార్ గారు అట్లా తయారైనాడు, విపి రెడ్డి గారు అట్లా ఈ పాస్టర్ గారు ఏదో వాళ్ళంతా అట్లా తయారైతే నేను ఏం చేయమంటావు చెప్పు నన్ను? అందుకని ఒకసారి మళ్ళీ మీరు అందరూ మీటింగ్ అవ్వాలన్న అప్పుడప్పుడు అయ్యి పాస్టర్లు అందరూ ఒకసారి మీటింగ్ చేసి అయ్యా ఇది కాదు, ఇది పని కాదు, మీరు రెచ్చగొడుతున్నారా, మీరు ఏమైనా నాకు అర్థం కాలేదు. వాళ్ళతో వాళ్ళు ఏమంటున్నారు, మీరు బైబిల్ తీసుకొని మా హిందువుల ఇళ్ళ కాడికి రాకండి రా, అసలు మీ జైలుకి ఎవడొచ్చిండ్రా అంటాడు. మరి అదే వీళ్ళు పోవద్దయ్యా, మీరు ఎందుకు పోతున్నారు, మనం మాట్లాడుకొని దాన్ని కొద్దిగా సరి చేసుకోవాలి. కానీ అది పెద్దది చేసుకోవడం కూడా అవసరం లేదన్న. బీజేపీ పరంగా అది కావచ్చు, దేవుడు రక్షిస్తాడు, కానీ మన పరిధిలో కూడా మనం ఉండొద్దు అంటన్నా. ఈ పాస్టర్లకు ఆ బుద్ధి లేదు కదా. మరి ఎట్లయితే ఎట్లా? నీకున్న జ్ఞానం లేదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ తోలు పోవటం ఎందుకు, ఇటవటం ఎందుకు? ఆయన పేతురు ఏం చెప్పిండు, కత్తి నేను అనుకున్న దేవుడు నా తండ్రి ఇన్ని పంపిస్తాడు, కత్తి ఎందుకు ఆయన కత్తి కాదు కరుణ చూపించమని అన్నాడు. కానీ ఇవాళతో ఇది అర్థం పెట్టుకుని వాళ్ళ మీద వాళ్ళు ఇళ్ళకి బొమ్మని చెప్పమన్నాడా? నీ ప్రవర్తన నీ నడవడికి చూపిస్తే వాడే జిమ్మరాలు తిరుగుతాడు కదా. అవును, అసలు ఆ ప్రవర్తన ఆ మంచి ప్రవర్తనే లేదు కదా. ఇప్పుడు హనీ జాన్సన్ లేకుండా ఈ బైబిల్ పెట్టుకున్నానని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? వాళ్ళకి తెలియని వాళ్ళకి. మరి ఇప్పుడు వాళ్ళు హిందువులు, వాళ్ళు ఇళ్ళ కాడికి పోయి నువ్వు బైబిల్ ఇస్తే వాళ్ళు ఏదోటి అంటారు కదా. ఏదోటి అన్నామని పోయి మళ్ళీ గొడవ పెట్టుకోవాలి. మరి అది అంత అవసరమా? వాడు బైబిల్ ఓపెన్ చేస్తాడు కాదాడు, వాడు బైబిల్ ఓపెన్ చేస్తాడు, యేసుక్రీస్తు మేరీకి పుట్టాడా, యేసేపుకి పుట్టాడా, ఇంకెవడికి పుట్టాడా అని అడుగుతాడు. ఏదేదో అంటుంటాడు, ఏదేదో అంటాడు. మేరీ పతివ్రత కాదంటాడు. వాడికి నువ్వు బైబిల్ ఇవ్వడం వల్లనే కదా ఆ బైబిల్ చదివేది. అది కదా చదివాడు, ప్రశ్నిస్తాడు, ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటే మీ క్రైస్తవుల దగ్గర సమాధానాలు లేవంటారు. పోనీ సమాధానం చెప్తామని పోతే నీ ఇలాంటి వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తాను అని క్రైస్తవ విశ్వాసులు మమ్మల్ని అడుగుతారు. నన్ను ఏం చేయమంటావు చెప్పు? అందుకనన్నా దయచేసి పాస్టర్లు అందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలన్నా.
నియోజకవర్గం అంతా ఒకసారి పిలిపించి వాళ్ళందరికి ఒకసారి అంత నియోజకవర్గం వాళ్ళని కొంచెం గ్యాదర్ చేసి అయ్యా ఇది పని కాదురా మీరు అనుకుంటుండ్రేమో అని చెప్పడము. పోతే పాస్టర్లతో కాదు, క్రైస్తవ సంఘం మొత్తానికి వస్తుంది ఆ దాడి. కొట్టించుకున్నది ఆ పాస్టర్ ఒకటి కొడుచుకోడు, సంఘం మొత్తం మీద కొత్త క్రైస్తవులు అంటే నలుగురు చర్చికి పోయి ఆ గ్రామస్తులు, ఆ చర్చిలకు పోయి వచ్చి ఆ గుంపులు వాళ్ళందరూ వస్తుంది. నువ్వు మాట్లాడిన చేత కాకపోతే వీళ్ళందరికీ వస్తుంది వ్యవహారం, అందరిని దేహశుద్ధి చేయాల్సి వస్తుంది. అసలు అక్కడ దాకా ఎందుకు పోతుంది వీళ్ళు అక్కడికి పోకపోతే? అదే పోకుండా ఉండండి రా అని మీరు ఒకసారి పాస్టర్ అందరూ మీటింగ్ అయ్యండి అన్న. తప్పకుండా మీరు నియోజకవర్గానికి ఒక ఏరియా, ఒక నెలకు ఒక నియోజకవర్గం మన లెక్కలో మీటింగ్ వేసి పాస్టర్లందరికీ పెట్టి హిందువుల ఇళ్లకు బైబిల్ తీసుకొని పోకండ్రా, మనం ఇప్పటి వరకు ఉన్న క్రిస్టియన్ల చాలవు, ఇంకా మత మార్పిడి చేయాలని రోడ్ల మీద తిరగకండ్రా అని చెప్తే చాలు. అదే మీ ఊరికి వస్తారా మత ప్రచారం చేయడానికి పాస్టర్లు? మీ ఊరికి కూడా వస్తారా మత ప్రచారానికి పాస్టర్లు? లోకల్ గా మనకు కనిగిరి పరంగా మనకి రాదు సార్. ఒకవేళ వస్తే నువ్వే ఆపుకోవాలని. నీ వాయిస్ క్లియర్ గా లేదు, నీ వాయిస్ క్లియర్ గా లేదు రాజా. అన్న చెల్లు కూడా సర్లేదు అన్న. పర్లేదు, మీ ఊరికి వస్తే వాళ్ళు మత ప్రచారం చేయడానికి వాళ్ళ నువ్వే ఆపు. నేను చెప్తున్నా, నేను ఇప్పుడే కాదు, ఎప్పుడు వచ్చినా తెలిసిన వాళ్ళే రావాలా, తెలుసు మన పాలెం వరకు రావాలా, అవతలకు బాగా నేను పోతే ఒప్పుకోనని చెప్తా. మంచోడి నువ్వు, అసలు నిజంగా నీకు ఒక అవార్డు ఇవ్వాలా, ఒక బైబిల్ గిఫ్ట్ ఇస్తా నీకు. రోమన్ క్యాథలిక్ బైబిల్ గిఫ్ట్ ఇస్తా నీకు, రోమన్ క్యాథలిక్ బైబిల్ గిఫ్ట్ ఇస్తా. నువ్వు రోమన్ క్యాథలిక్ బైబిలా ప్రొటెస్టెంట్ బైబిలా నువ్వు చదివేది? నేను బాప్టిస్ట్ అన్నా. బాప్టిస్టా? బాప్టిస్ట్ అంటే రోమన్ క్యాథలిక్ బైబిల్ కన్నా ఒక 6 గ్రంథాలు తక్కువ ఉంటాయి అన్న. ఎవరైనా దేవుడేనా అన్న? అంటే కాదు, రోమన్ క్యాథలిక్లకు మేరీ దేవత, యేసు దేవుడు కాదు. సరే అవునులే. మరి రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు వేరు, మరి ప్రొటెస్టెంట్ క్రైస్తవులు వేరు. ఆయన అనేది కూడా అదే. పైగా చెప్పు. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా మీరు అదంటారు మాకు ముఖ్యుడు దేవతలు అంటే మీరు ఇది లెక్క చెప్పమంటున్నారు, పేరు చెప్పమంటున్నారు. మీరు ఆ సంఘమాని ఈ సంఘమాని మా సంస్థని ఈడిపోతే వాడికి పోయి మీరు చేయటం లేదు కూడా అంటుండ ఆయన. మరి అంటే అడుగుతాడు కదా, నువ్వు బైబిల్ ఇచ్చినప్పుడు ఆడు చదువుతాడు, చదివినప్పుడు ఆడికి 4 డౌట్లు వస్తాయి. ఈ లోతు కూతుర్లతో పడుకున్నాడు, లోతు కూతుర్లతోని లోతు అనే ప్రవక్త సంసారం చేశాడు మీ బైబిల్లో అని అడుగుతాడు. లేదు లోతు తప్పు చేశాడు అంట. నువ్వు లోతు తప్పు చేశాడు అంటావా చెప్పు నువ్వు? లోతు తప్పు, దేవుడు ఏదైనా చేయగలడు, దేవుని సృష్టి ఆయన ఇష్టమని మీరంటే అదే అంటుండే ఆయన. కాదు ఇప్పుడు లోతు తప్పు చేశాడు అని మనం అడిగితే మళ్ళీ వాడు అడుగుతాడు ఏమంటాడంటే, లోతు తప్పు చేశాడని నువ్వే అడిగిరా చెప్పడానికి, బైబిల్లోనే లోతు నీతిమంతుడని ఉంది అంటాడు. మరి కూతుర్లతో పడుకున్నోడు నీతిమంతుడని బైబిల్లో ఎట్లా రాశారని వాడే అడుగుతాడు. అసలు ఈ బైబిల్ వాడి దగ్గరికి ఎందుకు తీసుకుపోతున్నావురా అంటే మాత్రం మన పాస్టర్లు సమాధానం చెప్పరు. అది అసలు తప్పు. అది అందుకనే మనము ఒకసారి మళ్ళీ ఏమంటాడు, దావీదు పిల్లాన్ని తీసుకెళ్లి దావీదు కొడుకు అబ్షాలోం దగ్గర యెహోవా ఎందుకు పడుకోబెట్టాడు రా అని అడుగుతాడు. తప్పే కదా అది. ఇవన్నీ వస్తున్నాయి, ఒకటి వస్తుంది. ఇవన్నీ చూసి విరక్తి పుట్టి నేను ఇక ఒకటే డిసైడ్ అయినా, ఈ హిందువుల దగ్గరికి బైబిల్ తీసుకుపోకుండా ఈ పాస్టర్లు అందరూ ఒక నిర్ణయానికి రావాలా. ఒకవేళ ఎవడన్నా పాస్టర్ కనుక హిందువుల ఇళ్ళకు బైబిల్ పాంప్లెట్ మైకో పట్టుకుని బైబిల్ పట్టుకుని పోతే మిగతా ఊర్లో క్రైస్తవులు పాస్టర్లు అందరూ కలిసి బైబిల్ పట్టుకపోయిన కొట్టాలా. అప్పుడు అబ్బా కరెక్ట్ గా చెప్పినావు. అసలు నీకు ఒక రోమన్ క్యాథలిక్ బైబిల్ గిఫ్ట్ ఇవ్వాలి నీకు. అదన్నా ఒకసారి మీరందరూ ఒకసారి మీటింగ్ వేయాలి అప్పుడప్పుడు. తప్పకుండా. ఒక క్రైస్తవ విశ్వాసిగా నీకున్న రెస్పాన్సిబిలిటీ ఈ ఎదవల పాస్టర్లకు లేకపోవడమే నాకు చాలా బాధగా ఉంది. ఎంత ఒకరు వీళ్ళు దశమ భాగాలకు విల్సన్, వీళ్ళు దశమ భాగాలకు అలవాటు పడ్డరు అనిపిస్తుంది. దేవుడు ప్రేమ గాని వాక్యం గాని ఏమీ లేదేమోనని అన్నారు కదా. ఆ మాట కూడా అన్నారు కదా వీళ్ళు, అంటున్నారు కదా వాళ్ళు. మరి నిజం అదేలాగా కనిపిస్తుంది. మరి ఆ చర్చి కట్టిస్తే మీకు డబ్బులు వస్తాయి, ఆడ కట్టిస్తే డబ్బులు వస్తాయి, ఆడ మిషనరీ పరిగెత్తి వస్తాయి అని అంటుండే కదా ఆయన. జరుగుతున్నదే అంటున్నారు వాళ్ళు.
నువ్వు ఇస్తావా దశం భాగం మేము చర్చికి పోతుంది ఇస్తలేదంటానా? చర్చికి చర్చికి పెట్టి మేము చర్చిలు ఇస్తా. అదే నువ్వు నెలకి ఎంత ఇస్తావు? మేము కూలి చేసుకునే వాళ్ళం కదా. ఆ, కూలి చేసుకుంటే మేము నెలకి ఇంతని బియ్యం నెలకి అన్నం వండేటప్పుడు రోజుకి ఇంత ఇస్తాము, బియ్యం ఇస్తాము. మేము మా కూలి పరంగా కొద్దిగా మేము ఎంత పోతామా, ఈ ఎన్ని రోజులు పోతామో దాన్ని బట్టి మేము ఒక 300 400 అట్లా ఇస్తాం. నెలకు 300 400 ఇస్తావు నువ్వు. అది నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉందా సంఘపరంగా ఉంటారు. మరి ఖచ్చితంగా ఇవ్వాల్సిందేగా దశం భాగం అయితే. ఇచ్చేది ఇవ్వకపోతే మళ్ళీ అదో గొడవ పాస్టర్ తోని. నువ్వు దశం భాగం ఇవ్వట్లేదు అంటాడు, మీ ఇంటికి నేను రానంటాడు ప్రార్థనకి, అదో గొడవ. అదన్నా సంగతి. మీరు ఎక్కడన్నా చేసేది? నేను చేసేదా ఇక్కడ హైదరాబాద్ లోనే. సరే అన్న, థ్యాంక్స్ అన్న. సరే మంచిగా అన్న, ఉంటున్నా.